రాజ్ చాలా బాధపడుతూ తన రూమ్‌లోనికి వస్తూ ఉంటాడు. ఇంతలో కావ్య తన బెడ్ మీద పడుకొని ఉండటం చూసి చాలా బాధగా అయితే కావ్య దగ్గరికి వచ్చి, "మన బిడ్డను త్యాగం చేస్తేనే నీ ప్రాణాలు నిలుస్తాయంట. లేదంటే నీ ప్రాణాలు నిలవవంట. అలా ఎప్పటికీ నేను జరగనివ్వను. నిన్ను, నా బిడ్డని ఎలాగైనా సరే కాపాడుకొనే తీరతాను" అని చెప్పేసైతే కావ్య వైపు చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే పడుకొని ఉండటం చూసి, "అవును కావ్య, నిన్ను వదులుకోలేను, నా బిడ్డని వదులుకోలేను. నా ప్రాణాలు తెగించైనా సరే నిన్ను, నా బిడ్డని ఎలాగైనా సరే కాపాడుకుంటాను. ఆ దేవుడికి ఎదురు వెళ్లి మరి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మా ఇద్దరిని బయటికి వచ్చే విధంగా నేను చూసుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "నిన్ను ఇన్నాళ్లుగా ఎంత బాధ పెట్టానో నాకు తెలుసు. ఇక మీద నీకు అలాంటి బాధ కలగకూడదు. అలాగే నీ ప్రాణాలకి ఎటువంటి హాని జరగకూడదు. నిన్ను, నీ బిడ్డని ఎలాగైనా సరే ఒక్కటిగా చేసి బయటికి వచ్చే విధంగా నేను చేస్తాను. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మీకు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను" అని చెప్పేసైతే కావ్య వైపు చూసుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య చెయ్యి పట్టుకొని మరి, "ఎలాగైనా సరే కావ్య, ఆ బిడ్డ నీ చేతుల్లో పెట్టిన తర్వాత నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ ఈ పరిస్థితుల్ని ఎదుర్కొని నిన్ను, నా బిడ్డని ఎలాగైనా సంతోషంగా ఉంచాలన్నదే నా కోరిక" అని చెప్పేసైతే అనుకుంటూ చాలా బాధపడుతూ కావ్య చెయ్యిని నిమురుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే కావ్య పడుకొని ఉండటం చూసి అక్కడి నుండి లెగిచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా తన చెయ్యిని చాలా గట్టిగా లాగుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి కావ్య ఇప్పుడు నేను అన్న మాటలన్నీ వినేసిందా ఏంటా అని చెప్పేసైతే అనుకుంటూ కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.